3 పార్టీలు అక్కడ పోటీ పడుతున్నాయి. ఒక 4వ రాజకీయ శక్తిగా అయితే ఎదగాలి. ఎదిగి కనీసం డిపాజిట్లైనా దక్కించుకుంటుందా రేపు పొద్దున్న పార్టీ పెడితే అనేది. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొనే ప్రధాన సవాళ్ళు ఏంటి అంటే ఏం చూడొచ్చు? అంటే ఆవిడకి ఒక ధైర్యం ఏమొచ్చిందంటే మన మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో టికెట్లు ఇప్పించుకుంది ఒక మున్సిపాలిటీలో. ఆ మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. తర్వాత సరే రేవంత్ తీసుకుపోయాడు అనుకోండి. ప్రస్తుతం ఈవిడ ఏం చూస్తుందంటే నాకు అర్థమైనంత వరకు ఒకటి బీఆర్ఎస్ మళ్ళీ రాకుండా చూడటం, అంతేనా? చూస్తే కాంగ్రెస్ లో చేరాలనుకుంటుంది. మన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పాడు కదా, కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవి అనుభవిస్తా, ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పతనం అయిపోతే అప్పుడు తను ఒక పార్టీ తీసుకొద్దాం అనుకుంది. కాంగ్రెస్ చేర్చుకోనని చెప్పి ఆంధ్రాలో షర్మిల చేత అట్లయితే పార్టీ పెట్టించి విలీనం చేసేసిందో అట్లాగా ఈవిడ చేత ఒక పార్టీ పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్పిచ్చే కార్యక్రమం ట్రై చేస్తుంది. అది ఈవిడ కూడా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ కి వ్యతిరేకులు అయి ఉండి బీఆర్ఎస్ లో సరైన పదవులు దక్కక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. లైక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సఫర్ అయినటువంటి వాళ్ళ తరహాలో అలాంటి వాళ్ళందరికీ ఇవిడ ఒక షెల్టర్ ఇస్తుంది, వాళ్ళందరినీ నుంచోబెడుతుంది. లైక్ అప్పట్లో తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఈపీ మూసేయడం వలన బాధపడ్డ వాళ్ళందరినీ షర్మిల పెట్టుకుంది కదా,